హాయ్ ఫ్రెండ్స్, ఊరటికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, వెలుగుతున్నటువంటి సూర్యుడికి ఆ వెలుగును చేతులు అడ్డం పెట్టి మనం కప్పలేం. మన చేతులతో నింగిని వెలుగుతున్నటువంటి చందమామ, రేపు కార్తీక పౌర్ణమి వస్తుంది. చాలా నిండుగా ఉన్నటువంటి చందమామను మన చేతులతో కోసుకొచ్చి ఇంట్లో పువ్వులాగా పెట్టుకోలేం. కానీ అదే చేతులతో మనం ఇతరులకు సహాయం చేయొచ్చు. ఇప్పుడు నేను చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ సమస్యలతోటే సతమతమవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే, మన ఇంట్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోనటువంటి పరిస్థితిలోన ఈనాడు మనం ఉన్నాం. నిజం చెప్తున్నానండి. ఎందుకంటే అనేక రకాలుగా ప్రయాణం చేస్తూ ఉంటాం. మేము కార్యాలయాలకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళటం, అన్ని పనుల్లో అన్ని వేళలా చూస్తుంటే జనం అందరూ ఫోనుల్లో బిజీ. ఇంత పిసరు చోటు దొరికితే చాలు కూర్చోవడం, ఫోన్ చూసుకోవటం, తలెత్తి పైకి కూడా చూడరు, పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు. కానీ నేనేం చెప్తున్నానంటే, మనము దీన్ని మెల్లమెల్లగా, ఇది కూడా సిగరెట్ తాగటం లేదా ఇంకేవో చెడు వ్యసనాలు ఉంటాయి, అంతకన్నా కూడా అధ్వానంగా ఇది పరిణమించింది. దీనివల్ల ఏమైపోతుందంటే, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయాయి. సెల్ ఫోన్లో హాస్యం వస్తేనే నవ్వుతున్నాం. అందులో ఉన్నటువంటి డిజైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్స్, లేకపోతే ఏదైనా కాస్ట్యూమ్స్ వేరు, లేదంటే ఇంకా జోక్స్, ఇంకా ఏమైనా మంచి సంగతులు కూడా, ఆధ్యాత్మికంగా నేడు వచ్చే ప్రవచనాలు, ఇవన్నీ ఫోనుల్లో చూసుకుంటూనే గడుపుతున్నాం తప్పితే, మనకు మన లైఫ్ ఒకటి ఉంది, మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించుకోవాలి, మనకు మనం మేలు చేసుకుంటూ ఇతరులకు చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక సెల్ ఫోన్ మత్తులో మునిగిపోయినటువంటి ప్రపంచం. నేను కాదన్ను, సెల్ ఫోన్ చాలా 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 ముఖ్య భూమిక వహిస్తుంది. అరచేతిలోనే ఉంది. రాను రాను సాంకేతికత పెరుగుతుంది. మనం ఒళ్ళు కదపకుండానే మన పనులన్నీ జరుగుతున్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం మనం చేయాల్సింది ఏంటి? మనము ఈ సమస్యల్ని, మనం ఎక్కడెక్కడో ఎవరెవరినో ఏదేదో విమర్శించేస్తూ ఉంటాం. వాళ్ళు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. మరి మన నుంచి ఎందుకు ఒక అడుగు ముందుకు రాదు? మనం కూడా చిన్న చిన్న సాయాలు, ఉడతలాగా బుడత సాయాలు చేస్తే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మారుతాయి కదా. ఆలోచించండి. ఈ విషయం మనం నేర్చుకుంటే కొంతైనా, ఎంతో కాకపోతే కొంతైనా సరే ఒక అడుగు ముందుకు పడుతుంది. మనం ఇతరులకు చెప్పడానికి ధైర్యం వస్తుంది. మనం ఏదైనా కొద్ది రోజుల్లో అయినా సాధించడానికి ఇది ఖచ్చితంగా అవసరపడుతుంది, సాధించగలుగుతాం. అందుకని ఫ్రెండ్స్, కాస్త చుట్టూ ఉన్న పరిస్థితులు యాజ్ ఎ సిటిజన్గా మనం ఫ్యామిలీకి ఏం చేయాలి, అలాగే చుట్టూ సొసైటీకి ఏం చేయాలి, దేశానికి ఏం చేయాలి అన్నది ఆలోచించినట్టయితే మనం కూడా నిజంగా ఒక సంఘ సంస్కర్తలమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.